నా పేరు తునుక్ 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 తారారా. ఏది ఒక్కసారి నూరారా నా పేరుని మీరు అందరూ పిలవండి. యువకుల నరాల్లో రక్తాన్ని పరిగెత్తించడానికి రంగస్థలం సినిమా గురించి చెప్పబోతున్నాను అనమాట. ఈ సినిమాలోని జిగేల్ రాణిని ముద్దేమో మునసబుకి పెట్టేశానే, కన్నేమో గరణానికి కొట్టేశానే. ఇంటి కొత్తవా జిగేలు రాని, మీ అయ్యతోటి పోటీ నీకు పొద్దంటానే. చూసారా జిగేలు రాని సమన్యాయాన్ని ఎంత చక్కగా పాటించిందర్రా. ఎలా గురువు గారు? ఎవరేం అడిగినా ఇచ్చేసేది. ముద్దు అడిగారు కుర్రాళ్ళు, మునసబుకి ఇచ్చేసానని చెప్పింది. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. మాపటికి ఇంటికి వస్తావంటే ఏముంది, మీ అయ్యతో నీకు పోటీ వద్దనంటే ఇక్కడ ఏం గమనించాలి, పెద్దవాళ్ళని గౌరవించండి. ఎంత సేవ చేసింది అనుకున్నారు జిగేలు రాని. మహానుభావురాలు, గుర్తించలేకపోయాం ఇంతకాలం. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మాయద. బాగున్నావా అబ్బాయి? అలిగాడు అబ్బాయి అంటావేంటి? ఏమ్మా బాగున్నావా? ఏమ్మా బాగున్నావా? మీరేమో కాలేజీలో పీటీ మాస్టర్ అంటున్నారు. మరి పిల్లలకి స్పోర్ట్స్ ఎలా నేర్పిస్తున్నా నాకు అర్థం. ఏంటి మా గారు అలాగ అవమానిస్తారేంటి? మేము మామూలు చేయము. ఎలా చేస్తావు పీటీ? కబడ్డీ ఎలా ఆడతారు? కబడ్డీ ఇంకేముంది, మనం వెళ్ళం, ఎవరిని వస్తే లాగేస్తాం, ఎవరిని వస్తే లాగేస్తాం అంతే. హలో నమస్తే, దిస్ ఇస్ అప్పి బ్రదర్ ఆఫ్. నేను చెప్పేసా అవన్నీ, నువ్వు మ్యాజిక్ చేయి. ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి కదా. అవసరం లేదు, నేను చెప్పా మ్యాజిక్ చేయి. వాట్ ఇస్ దిస్? అదేంటది? కర్చీఫ్ అండి. నీకు తెలుసుగా, వాళ్ళని కడుగుతావు చెయ్యి. ఓకే, ఈ కర్చీఫ్ ని ఇలాగ నేను ఎడం చేతి మీద వేసుకున్నాను. దేనికి దేనికి? మ్యాజిక్, ఇంద్రజాల ప్రదర్శన, కనికట్టు, హస్తలాఘవం. అదొద్దు, చేయి. ఈ కర్నీలా మీరు పట్టుకోండి. నేను పట్టుకోవాలా? మరి నువ్వు మ్యాజిక్ చేస్తావా? బయోపిక్ తీస్తున్నాను. ఇంతకీ ఆ ప్రముఖులు ఎవరు సార్? మన రోజా గారి బయోపిక్ తీస్తున్నాను. రోజా గారా? ఆ రెండు ప్రముఖులు ఎవరు సార్? మన నాగబాబు సార్. నాగబాబు గారా? నీ మార్క్స్ అన్ని సబ్జెక్టులలో 10 ఉన్నాయంటే ఈ 10 మార్కులే ఫ్యూచర్ లో కొంతమంది తలరాతల్ని మార్క్ చేస్తుంది. ఏంటి ఇంతకి డల్గా ఉన్నావేంటి? నేను న్యాయం గురించి చదువుతున్నాను గాని చదువుకి న్యాయం చేయలేకపోతున్నాను రా. ఇది మాత్రం కరెక్ట్ రా. అదేంటి సుధీర్, లాక్డౌన్ లో గడ్డం పెంచావు? ప్రేమించిన వాళ్ళు గుర్తుగా పెంచుకున్నా అనమాట. అది కాదబ్బా, నువ్వు ఈ లాక్డౌన్ లో ఎవరైనా మిస్ అయ్యావా? మిస్ అయిన వాళ్ళే వచ్చి ఎవరైనా మిస్ అయ్యావా అంటే ఏం చెప్తాను? నేను అడిగేది లాక్డౌన్ లో ఏం తెలుసుకున్నావు, ఏం నేర్చుకున్నావు? కరోనా వల్ల బ్రతకడం కష్టం అని చెప్పి నాతో పాటు చాలా మంది తెలుసుకున్నారు. కానీ నేను ఇంకా అద్భుతమైన తెలుసుకున్నా, ఇష్టమైన వాళ్ళకి దూరంగా ఉండి బ్రతకడం ఇంకా చాలా కష్టం. ఓకేలే. అరే ముక్కు, లాక్డౌన్ లో అందరూ ఏదో రకంగా ఇబ్బంది పడ్డాము. నువ్వు ఎలాంటి ఇబ్బంది పడ్డావు? మీ అందరికంటే చిన్న చిన్న ముక్కులు ఉన్నాయి కాబట్టి మాస్కులు దొరికాయి. నా పెద్ద ముక్కుకు మాస్క్ దొరకపోయేసరికి హైదరాబాద్ మొత్తం తిరిగాను. ఎక్కడ దొరకాలని చెప్పి 10,000 ఫోన్ చేస్తే 10,000 గుట్టించాడు. సరే రోజా గారు, ఈ 3 months లో చాలా గ్యాప్ వచ్చింది కదా? గ్యాప్ టైం కి వచ్చింది కానీ నా టైమింగ్ కాదు. మనుగారు మీరేంటి అలా ఉండిపోయారు? రష్మి నార్మల్ గా కనపడితే హగ్ చేసుకుంటుంది, మాట్లాడుద్ది. ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ అని అది కొంచెం బాధగా ఉంది. పోలేదు, అది ముసలితనం కాదే, చిలిపితనం. ఇప్పటి నుంచి ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్, ఎక్స్ట్రా ఫన్, ఎందుకంటే వి ఆర్ ఎక్స్ట్రా జబర్దస్త్ కాబట్టి.
ఐఎమ్ శంకర్ డిటెక్టివ్. అమ్మో ఈడు మొహం ఏంటి గుమ్మడికాయలా కనబడుతుంది. ఒక్క నిమిషం రాజురావా. ఆ మీసము ఆ బొగ్గలు తప్ప ఇంకేం కనబడట్లేదు ఆయనలే. నువ్వు వచ్చిన సమస్య ఏంటి? ఒక్కగానో కూతురండి. ఈ ఆటకి నెలండి తప్పిపోయింది. మీ అమ్మాయి తప్పిపోయే ముందు ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా కనబడ్డాయి మీ అమ్మాయిలో? అంతేనండి. ఇప్పుడు ముంబై వద్దు, కష్టం కష్టం. ఫస్ట్ మాదే అదే పంచు. ఈ లాక్డౌన్ లో కూడా హ్యాపీగా ఉందనుకుంటే ఈ మధ్యలో మనకి స్కూల్ కి ఆన్లైన్ క్లాసులు పెట్టారా? ఆన్లైన్ క్లాసులు అంటే మనం ఇంటర్నెట్ వస్తుందా? ఇంటర్నెట్ వస్తుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి రా బాబు. ఏమేం సార్ మీ ముఖాలు కనిపించట్లా? మీరేంటి సార్ వైట్ మాస్క్ పెట్టుకున్నారు? ఇది వైట్ మాస్క్ కాదురా, మాస్క్ పెట్టుకొని గాలి ఆడక పాలిపోయింది ముఖము. ఫస్ట్ డబ్ల్యూ కొడతావేంటి? ఆగరా. దిస్ ఇస్ కరోనా. వస్తున్నా. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కరోనాని కోరొండేస్తా. మేడం దగ్గరికి వెళ్దాం. రోజా గారు, దిస్ ఇస్ కరోనా. దిస్ ఇస్ ఎమ్మెల్యే. వీడొక్కడు ఖాళీ ఉన్నాడు, వీడిని అంటిచ్చేస్తా. ఎవరు అనుకుంటున్నావు? ఏంటి కరోనా. ముందు కూర్చోరా. మామూలుగా మ్యాచ్ ఫుల్ బాటిల్ 450. ఈ లాక్డౌన్ వల్ల 9,000 పెట్టి మ్యాచ్ ఫుల్ బాటిల్ కొన్నా. దాదాపు ఎవడరా కొనమన్నారు? 9,000 పెట్టి ఫుల్ బాటిల్ పట్టుకొస్తుంటే షామీర్పేట నుంచి మధ్యలో పోలీసులు లోపి లాక్డౌన్ గా అని చెప్పి నా సీట్ మీద మేష రాశిలో పుట్టిన వాళ్ళు కన్యా రాశి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం సరిలేరు, నీకెవరలా, నీ కాపురం అలా వైకుంఠపురంలా ఉంటది. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటి? సులోచన. మీ రాశి పేరేంటి? కన్యారాశి. కన్యారాశి. కన్యారాశిలో ఉన్న అమ్మాయి నాకు ఎదురొస్తే నాకు ఉద్యోగం వస్తుందని నా రాశిలో ఉందండి. ఒకసారి మీరు నాకు ఎదురొస్తే నాకు ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం లేపుతానండి. మరుసటి రోజు. సత్యపండు గారు, మా ఆయన ఇంట్లో లేరండి, మీకేం కావాలి? చిన్న సాయం కోసం వచ్చానండి. చెప్పండి. కన్యారాశిలో పుట్టి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? రెడీగా ఉంటుంది సాయం చేయడానికి. ఆదివారం సెలవు వస్తే సోమవారం స్కూల్కి వెళ్ళడానికి ఏ పిల్లాడైనా మారం చేస్తూ ఉంటారు. అలాంటిది ఇంత గ్యాప్ వస్తే రండిరా ప్రాక్టీస్ కంటే రావట్లేదు మేడం. అందుకే వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా పెట్టాను, మొత్తం రికార్డ్ చేసి తీసుకొచ్చాను. నేహాంత్కి ఫోన్ చేస్తున్నాను. నేహాన్ ఫోన్ రా. అన్నా ఎలా ఉన్నావురా? అన్నీ ఉన్నా, ఒంటరి వన్ అయిపోయానన్నయ్యా, ఒంటరి వన్ అయిపోయాను. మాస్క్ పెట్టుకోవచ్చు కదా. చాక్లెట్ తింటుంటే లోపలికి కలిపిందన్నయ్య. మరి ఎట్లా? ఎటు పోతే ఎట్టో గట్టకు బయటికి రావాల్సిందేగా. సరే మరి ఎప్పుడు వస్తావు నువ్వు షూటింగ్ కి? ఒక్క నిమిషం అన్నయ్య. ఒక నెల పట్టేటట్టుందన్నయ్య.